జూబ్లీ హిల్స్లో అసలు ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక ఉత్కంఠ ప్రారంభమైంది. ఇక సర్వేలు కూడా కోకొల్లలుగా వస్తున్నాయి. ఏ సర్వే చూసినా అంటే వీళ్ళు మ్యానిపులేట్ చేసే సర్వే మినహాయిస్తే రిమైనింగ్ అంతా కూడా 3% కానీ 6%, 7% ముందంజలో ఉన్నారనేసి బీఆర్ఎస్ వైపే ఉన్నారు వీళ్ళనేసి. అది ఓన్లీ నాట్ ఈవెన్ ద సర్వేనే కదా, చాలా డెప్త్గా వెళ్ళి కూడా చేస్తారు. అసలు ఇక్కడ మైనారిటీస్ అనేది ఎవరి వైపు ఉన్నారు, ఎందుకున్నారు, అసలు బీఆర్ఎస్కు ఉన్న ప్లస్ ఏంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంది, కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్లస్ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మైనస్ ఏంది, ఈ చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అసలు ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు. ఓహో, ఈ డివిజన్లో వీళ్ళకి ఇంత పర్సంటేజ్ బీఆర్ఎస్ వైపు ఉన్నారు, ఇంత పర్సంటేజ్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈ డివిజన్ 7 డివిజన్లలో కూడా మొత్తం ఒక ఓట్ షేరింగ్ని పంచుకుంటున్నారు. నిజంగానే దేనికోసము కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, దేనికోసము బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మీరు అనొచ్చు ఏంటి రెండే మాట్లాడుతున్నారు, మూడోది ఉంది కదా బీజేపీ అని మాట్లాడచ్చు. ఇప్పటికైతే బీజేపీ మరి కాంగ్రెస్ అనేది మరి ఎక్కడన్నా మిలాఖాత్ అయిందో ఏమో తెలియదు, కానీ బీజేపీ ఊసైతే చాలా వరకు చాలా డివిజన్లలో లేదు. లేకపోతే ఇప్పటికే ట్రయాంగిల్ ఫైట్ నడవాలి. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. సో ఒకసారి చూద్దాం మనం అసలు మెరిట్స్ ఏంది, డిమెరిట్స్ ఏంది అనేది. ఫస్ట్ బీఆర్ఎస్ చూద్దాం. బీఆర్ఎస్ మేజర్ అంశాలు కొన్ని తీసుకుందాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఖచ్చితంగా మేము గెలుస్తామని హోప్ పెట్టుకుంది. ఏ విషయంలో హోప్ పెట్టుకుంది వీళ్ళు? అసలు ఒక లైవ్ పోల్ పెడితే బాగుండేది యాక్చువల్గా. దీని తర్వాత నేను పోల్ కూడా పెట్టిస్తా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు చెప్పే విషయాలు ఏమున్నాయి, ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ మాకిచ్చే అంటే వీళ్ళకి ఇవి మైనస్ పాయింట్స్ చెప్తున్నాను నేను ఇక్కడ. వీళ్ళకి వచ్చేది ఏంది, ఇప్పుడు మహిళలకు ఇచ్చే 2500. సో దీని గురించి అడుగుతున్నారు ఎక్కడ. సో తర్వాత పెన్షన్స్కి సంబంధించి వచ్చేసి ఏంటి, 4000 రూపాయలు ఎక్కడ. ఓకే, తర్వాత 3 వచ్చేసి వీళ్ళు ఏదైతే గ్యాస్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారో, ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది, మిగతా సబ్సిడీ పైసలు వచ్చేసి మీ అకౌంట్లో పడతాయి అనేసి. బట్ ఇది మాత్రము ఫెయిల్యూర్ అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడో అంటే సపోజు ఒక డివిజన్లలో కనీసం 500కే సిలిండర్ వచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు. అంటే మనం పోయి అడిగితే అసలు మాకు బ్యాంకులలో సబ్సిడీనే పడలేదు అని చెప్తున్నారు. పడ్డా కూడా ఒక 4 రూపాయలు, 45 రూపాయలు, 2 రూపాయలు ఇట్లా పడ్డాయని చెప్తున్నారు. ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే మాకు 500 సిలిండర్ ఎక్కడ అని అడుగుతున్నారు. ముఖ్యంగా 1, 2, 3 మైనస్ మెయిన్గా మాట్లాడుకుందాం, ఇంకా మిగతావి కూడా. రెండోది ఏమడుగుతున్నారంటే బస్తీలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ అనగానే అందరూ మొత్తం రిచ్ కిడ్సో లేకపోతే మొత్తం రిచెస్ట్ పీపుల్ కాదు, ఆ రిచెస్ట్ పీపుల్ వెనకాల ఎన్ని బస్తీలు ఉన్నాయి అనేది, ఎన్ని స్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసు. ఈ నేపథ్యంలో వాళ్ళు అడుగుతున్నారు కదా, ఈ కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చే తులం బంగారం ఎక్కడ అని అడుగుతున్నారు. తులం బంగారం ఎక్కడ? 5వది వీళ్ళు చాలా గొప్పగా ఇందిరమ్మ ఇండ్ల గురించి చెప్పుకున్నారు. ఇక్కడ హైదరాబాదులో ఇంతవరకు ఎక్కడన్నా ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు తట్టడి మట్టి తీసింది కూడా లేదు. పోనీ ఇక్కడ హైదరాబాద్లో ఊర్లలోనంటే కనీసం జాగాలు ఉన్నాయి, జాగాలు ఉన్న వాళ్ళు కట్టుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పారు దఫాలుగా. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఏంది ఉంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన, ఎందుకంటే కొల్లూరులో కొట్టిరు, చాలా అద్భుతమైన ఇల్లు ఉన్నాయి కొల్లూరులో. సో అలాంటి చోట వీళ్ళకి ఆక్యుపెన్సీ ఇవ్వాల్సింది తప్ప రిమైనింగ్ వీళ్ళు కట్టింది కూడా లేదు. అటు పోతే చెప్పుకోవడానికి కూడా లేదు కదా వీళ్ళకి, మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పుకోవడానికి లేదు. సో వీళ్ళు ఏదైనా చెప్పుకోకముందే వాళ్ళు అడుగుతున్నారు. సో ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ? ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ? నేను ఎక్కువ చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిన మేము 6 గ్యారంటీలలో ఆల్మోస్ట్ ఇన్ని అంశాలని ఫిల్ చేసినామని చెప్తారు కదా 13 అంశాలలో. ఈ 13 అంశాల కాడికి వచ్చేసరికి ఇది ఇంకా
ఎదురు క్వశ్చన్ వాళ్ళు ఏమడుగుతున్నారు 6 వాళ్ళ మైనస్ ఏంటంటే ఇప్పుడు హైడ్రా ఇంకా అది కామన్, ఇంక దీంట్లో చేర్చాల్సిన అవసరం కూడా లేదు. క్యాండిడేట్ వీళ్ళ క్యాండిడేట్ ఏది కాంగ్రెస్కి సంబంధించిన క్యాండిడేట్ పెద్ద మైనస్ అని పోతేనే వాళ్ళు, అంటే వేరే వాళ్ళు పోయి అడిగితేనే చెప్తున్నారు. అంటే ఆయనకున్న ఆ పేరు, వీళ్ళందరేమో ఆ పేరును చాలా గొప్పగా అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ పేరు ఏంటనేది నేను నా నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రిమైనింగ్ వాళ్ళకి హైదరాబాద్ ఏ రకంగా ఉంది, ఆ తర్వాత వాళ్ళు మూసిది కూడా చూసిరు కదా కథా కార్ఖాను. మేము ఇది చేసినామని చెప్పుకునే ఒక్కటన్నా లేదు అసలు. మరి ఏ రకంగా మొత్తం మీకు మంచి ఎక్కడ కనిపిస్తుంది? అన్నీ మైనస్లే కనబడుతున్నాయి ఇక్కడ. మెయిన్ ఇవే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పుకోవాల్సింది ఏంది? ఇప్పుడు ప్రచారానికి పోయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏమమ్మా, మీకు మహిళల దగ్గరకు పోయి మీకు 2500 రూపాయలు ఇచ్చినాం కదా, మాకు ఓటేయండి అని చెప్పొచ్చు, అడగచ్చు. లేదు ఇంకొకటి, మీకు 2500తో పాటు మీ ఇంట్లో చదువుకునే పిల్లలకు, డిగ్రీ చదువుకునే పిల్లలకు మీ స్కూటీలు ఇచ్చినామని చెప్పిన ఒక ఓటు అడగడానికి ఉంటుంది. రెండోది, మీకు అందరికీ కూడా సబ్సిడీతోటి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాము అని అడగడానికి ఉంటుంది. లేకపోతే తులం బంగారం ఇచ్చినాం కదా, మాకు ఎందుకు ఓటేయరు అని అడగొచ్చు. దీనిని ఇంకా చాలా అంశాల్లో నేను బేసిక్గా మాత్రమే, మీరు 6 గ్యారంటీలు అని చెప్పారు కాబట్టి నేను 6 అంశాలలో ఈ అంశం కూడా మీకు క్యాండిడేట్ కూడా ఏ రకంగా మైనస్ అయ్యిండు అనే విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చినాం. ఇక యాజ్ యూజువల్గా వీళ్ళకి ప్లస్ ఇవే అవుతాయి కదా, బీఆర్ఎస్కి ప్లస్ ఏమవుతాయి? అందుకే కదా బాకీ కార్డు కింద పెట్టిరు. మెయిన్ ఏంది, వాళ్ళందరూ కూడా ఈరోజు ప్లస్ పాయింట్స్లలో వాళ్ళందరూ గుర్తు చేసుకుంటున్న పాయింట్స్ ఏమున్నాయి? బీఆర్ఎస్ పాలనని గుర్తు చేసుకుంటున్నారు, గత పాలనని గుర్తు చేసుకుంటున్నారు. గత పాలన గుర్తు చేసుకుంటున్నారు, గత పాలన గుర్తుకు చేసుకుంటున్నారు. సో ఇంకా ఇక్కడ బిగ్ అసెట్ అని అంటే ఎవరు? పెద్ద అసెట్ కేసీఆర్. మర్చిపోలే, ఏడికి పోయినా కూడా ఎవరినైనా కూడా ఏం బాగుంది, వీళ్ళు ఏం చేసిర్రు, ఆ రోజే మంచిగా ఉంది కదా అనేది. ఇంక ఇంట్లోనే అన్ని ఓవరాల్గా అన్ని పాయింట్స్ అన్నీ వస్తున్నాయి ప్లస్ పాయింట్లు. అంటే ఇక్కడ కేసీఆర్ ఏడికి పోయినా ఆయన గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. కంపారిటివ్ చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చింది ఏమీ లేకపోగా వీళ్ళు కొట్లాడుకునుడు, వీళ్ళ మూటలు వంచుకునుడు, వీళ్ళ దోచుకు తినుడు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అయినాయి. బికాజ్ ఎందుకు? ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంది. ఇట్లా నొక్కితే అట్లా కనబడుతున్నాయి కదా. ఈరోజు మంత్రులు వచ్చి చెప్పినా, ఇంకెవరు వచ్చి చెప్పినా, లేకపోతే ఈరోజు బెదిరించినా, గూండాయిజం చేసినా, ఇవన్నీ. అయితే ఇక్కడ నేను చెప్పాను కదా 6 పాయింట్లు. ఇక్కడ క్యాండిడేట్ వీళ్ళకి మైనస్ అయితే ఇక్కడ వీళ్ళకి ఏమైందనంటే ప్లస్. ఎవరు? క్యాండిడేట్ ప్లస్ అయింది ఇక్కడ వీళ్ళకి. ఇక్కడ ప్లస్ క్యాండిడేట్ అయింది. దాన్ని ఏమవుతుంది, అరే అంటే ఆయన అంటే ఒక 3 దఫాలుగా ఒకటే ప్రాంతానికి 3 టర్ములు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. దానికి సంబంధించి ఆయన నిత్యం ప్రజల్లో ఉండడం కావచ్చు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కావచ్చు, అభివృద్ధి విషయంలోనే కావచ్చు, ఏవైనా కూడా 3 టర్మ్స్ గెలిపించుకున్నారు అని అంటే ఎంత ప్రజల్లో ఆదరణ ఉండుంటే ఆయన్ని గెలిపించుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఏంది, ఆ కుటుంబం నుంచే వచ్చిన ఆయన సతీమణికి ఇవాళ సీట్ ఇవ్వడం అనే విషయాన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతారు. దాన్ని కూడా నీచ రాజకీయం చేయాలని చూసారు. అందుకే ఆమెకు అన్నిటినీ అపహాస్యం చేయాలని చూసారు. వాళ్ళ పిల్లల మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు? ఇదంతా కూడా ఓటమి భయం. ఓటమి భయం మీద విచక్షణ మరిచి ఈరోజు మాట్లాడుతున్న మాటలు. అంతేకాదు, ఒక దిక్కేమి ఇలా తెలంగాణలో వానలు వచ్చి నీకు వరంగల్ డిస్టిక్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఇవన్నీ నీళ్ళల్లో మునిగిపోయి ఉంటే మంత్రులేమో ఈడ మాకు ఓటేయండి అని చెప్పేసి షాయి దుకాణాల చుట్టూ ఇంటింటికి తిరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. ఆడ అవస్థలు పడుతుంటే ఈయన ముఖ్యమంత్రి ఏమో ఆయన పెళ్ళిళ్ళు పేరంటాలు అనుకుంటూ ఈయన తిరుగుతున్నాడు. ప్రతిదీ కూడా అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ మాకు పెచ్చింగ్ అవుతుంది, ఖచ్చితంగా ఇంకా మేము 3 ఏళ్ళు అధికారంలో ఉంటాము కాబట్టి మేము భయపెట్టి ఓట్లు వేయించుకుంటామంటే ఇలా భయపెడతారు. ఇది మాత్రం 100కి 100% కరెక్టు. కానీ ఇలా భయపడే పరిస్థితిలో ఉన్నారా అనేది అర్థం చేసుకోవాలి. ఇన్ని తిప్పలి వీళ్ళకి వాళ్ళకు ఉన్నది ఏంది అనంటే, ఇక బీజేపీ ఏందనంటే
అసలు మాకెందుకు అనుకుంటున్నారా, మాకెందుకు ఈ వ్యయ ప్రయాసాలు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మరి ఇటు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కేందన్నది కూడా తెలియదు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇవన్నీ ఉండడం వల్ల, మైనస్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఏ సర్వేలు చూసుకున్నా వీళ్ళకు అంటే ఇస్తున్న ప్రకారం ఇట్లా 3%, 5%, తర్వాత 7%, ఇది 15 వరకు పోయింది. అంటే 3 to 15% వేరియేషన్ వస్తుంది ఇప్పుడు ఏ సర్వేలు. ఎవరు నటివేంద బీఆర్ఎస్లు చేయించుకున్నదని చెప్పట్లే నేను. మామూలుగా ఎవరికన్నా సర్వే వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదు లీడర్లు చేయించుకుంటున్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, లేదు మీనాక్షి చేయించుకున్న ఏ రిపోర్టు ఎట్లా తీసినా, కింద పెట్టినా మీద పెట్టినా వాళ్ళకి 3 to 15% వేరియేషన్ వస్తుంది. స్టార్టింగ్లో మాత్రం ఏముండదు తెలుసా, ఎవరైనా చూస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడేమో అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు తెలుసా? భయపెట్టడం వల్ల. ఓన్లీ అంటే మా ఛానల్లో ఎవరన్నా ఇట్లా గ్రౌండ్లోకి పోయినప్పుడు మాట్లాడుతుంటారు కదా, అట్టెట్లుంటారు, ఒక రౌడీకి టికెట్ ఇస్తారా, ఇప్పుడే గిట్లుంటే రేపు గెలిపిస్తే ఇంకేమైనా ఉంటుందా, రేపు గెలిపిస్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పథకాలు ఇవ్వకపోగా లోకల్లో మా పరిస్థితి ఎట్లుంటుందో అనేది ఎవరు కొంచెం ముందుకు వచ్చి చెప్పారు. దానికి వాళ్ళు ఇండ్ల కాడికి పోయి వాళ్ళని ఎంత టార్చర్ పెడుతారో తెలుసా. ఇప్పుడు కొంచెం ఏమైందనంటే బరాబర్లా ఇటు బీఆర్ఎస్ కూడా గ్రౌండ్లోకి తిరగడం వల్ల అందరూ పోయేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ పోయి భరోసా ఇస్తుండడం వల్ల ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు మొత్తం కూడా గ్రౌండ్లో మొత్తం సినారియో మారిపోయింది. ఇక మేము రౌడీలను పెట్టి బెదిరిస్తాము, లేకపోతే ఇంకోళ్ళని పెట్టి బెదిరిస్తామంటే ఇప్పుడు అవన్నీ కూడా చెల్లని పరిస్థితి అయిపోయింది. ఎస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. నేను చెప్తున్నా కదా, నేను దేనికి భయపడలేదు. బరాబర్ ఇది గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. మీకున్నవి మొత్తం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అంతా మైనసే కనబడుతుంది. ఓ పెద్దగా మమ్మల్ని నిజాలు చెప్తున్నామని ట్రోల్ చేస్తారు కదా, మీరు ఎంత ట్రోల్ చేసుకొని కింద పడి గింజుకున్నా, బురదల పడి దొర్లాడినా ఇదే వాస్తవం.